ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరము, కృప మనమందరం కూడా ఇలా కలుసుకుంటూ ప్రతినిత్యము దేవుని వాక్యం చేత నెమ్మది పొందుతూ ఉన్నాం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ అనుదిన వాక్య భాగాలు మీ జీవితంలో కొన్నిసార్లు అద్భుతాలు కలుగజేస్తున్నాయి, కొన్ని మీకు ఖచ్చితంగా ఆ దినం యొక్క అవసరాలు తీరుస్తున్నాయి, ఇంకొంతమందికి చక్కని ఉపదేశాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయి. మరికొందరైతే ఈ లేఖనాల చేత బాగుపడుతున్నారు, మేలు పొందుతున్నారు. వీటన్నిటిని బట్టి సమస్త ఘనత, మహిమ దేవునికే చెల్లునుగాక. అలాగే ఈరోజు కొరకై మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం రండి. 35వ కీర్తన 9వ వచనం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఈరోజు ప్రభు ఆయన రక్షణలో నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నో ప్రమాదాలు, శత్రువుల చేత, విరోధుల చేత, ప్రకృతి చేత, ఆరోగ్య విషయాల్లో లేదా ఎన్నో రకాలైనటువంటి అపవాది శోధనల ద్వారా ఇబ్బందులు, కష్టాలు, గండములు, శోధనలు అనుభవించి బాధపడుతూ నలిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఆయన విడిపించి, బాగు చేసి, కాపాడి రక్షించబోతున్నాడు. ఆయన రక్షణను బట్టి నువ్వు సంతోషించబోతున్నావు. అబ్బా, దేవుడు ఎంత గొప్ప సమస్యను తప్పించాడు అని నీకు సంతోషం రాబోతుంది. ఏ దిగులుతో ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు, ఏ ఆపద గండములో నీవు చిక్కుకొని ఉన్నావు, అయితే ఈరోజు ప్రభు నీకు ఉల్లాసాన్ని ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేస్తున్న ఉపకారములను బట్టి నీవు సంతోషించే దినముగా ప్రభు ఇస్తున్నాడు. ఆయన చేసిన మేలుల కొరకు, ఆయన ఇచ్చిన రక్షణ కొరకు నువ్వు సంతోషిస్తావు. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ప్రభు నిన్ను ఆనందంతో నింపబోతా ఉన్నాడు. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కనికరం నీ మీదికి రాబోతుంది. నీవేదైతే ఇంతవరకు అనుభవించిన చేదైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. సంతోషమేనా? ఆనందించు, ప్రభువును స్తుతించు. ఆయన రక్షణ విషయంలో ఆనందించి ఆయనకు మహిమ చెల్లించు, ఆయనను ఆరాధించు. ఆ విధంగా ప్రభు ఈరోజు నీకు ఒక సంతోషాన్ని, ఒక సంతోషకరమైన కార్యాన్ని, ఒక ఉల్లాసవంతమైనటువంటి పరిస్థితిని ఇవ్వబోతున్నాడు. అనుభవించగలవా? అయితే ప్రార్థన చేద్దాం రండి. మహోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో నీ బిడ్డలకి మీరు రక్షణను గూర్చిన సంతోషం, వారు ఉల్లసించి నువ్వు చేసిన మేలు కొరకై ఆనందించగలిగేటట్లు చేస్తానని ఈరోజు మాకు మాట ఇచ్చినందుకై స్తోత్రం. ఎవరు కలవరపడి, బాధపడి, నలిగి, కృంగి, శత్రువులతో, అపవాదులతో, శోధనలతో, ఎన్నో రకాల ఎదురు దెబ్బలతో బాధపడుతూ ఉన్నారో, అయితే అలాంటి వారందరికీ ఈరోజు ఒక సంతోషం వచ్చునుగాక, విడుదల కలుగునుగాక. మీరిచ్చిన రక్షణ, మీ కాపుదల, మీ భద్రత, మీ విమోచన ఈరోజు వారు అనుభవించుదురుగాక. నిశ్చయముగా ఈ దినం వారి జీవితంలో ఒక కార్యమును పొందుకుందురుగాక. ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితి వారి జీవితంలోనికి వచ్చునుగాక. అనుగ్రహించండి, కృప చూపండి, దయ చూపండి. ఈ బిడ్డలందరినీ కూడా కనికరముతో నింపి మీ కృపను అనుగ్రహించి మేలు చేయండి. వారి జీవితంలో ఒక సంతోషాన్ని దయచేయండి. అవునాయనా, ఎన్నో రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది జీవితంలో సంతోషం అనేది లేకుండా దినములు, నెలలు గడిచిపోతా ఉన్నాయి. అయితే నాయనా, ఈరోజు వారికి సంతోషం వచ్చునుగాక. మీరు చేసే కార్యాల్ని చూసి వారు ఆనందించుదురుగాక. అట్టి గొప్ప కార్యం చేసి మీరే ఆశీర్వదించుమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రభు మీకు ఒక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మరొక విషయం, ఇంకా ఎవరైతే వారి జీవితంలో సంతోషం లేక అనేక రకాల ఇబ్బందులతో ఉన్నారో, అలాంటి వారు మీకు తెలిసిన వారు ఉంటే వారికి కూడా ఈ వర్తమానాన్ని షేర్ చేయండి, పంపించండి. దేవుడు వారి జీవితంలో కూడా ఈరోజు ఒక అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించండి. మే గాడ్ బ్లెస్ యూ.